హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బుజ్జీస్ వరల్డ్. ఈరోజు వంకాయ బంగాళదుంప కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో కుకింగ్, ట్రావెలింగ్ అండ్ మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మీరు చూస్తారు. ఇప్పుడైతే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీడియం సైజ్ ఆనియన్స్ 3 చిన్నగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే మీడియం సైజ్ టమాటోస్ 2, మిర్చి చిన్నగా కట్ చేసి వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత బంగాళదుంపలు కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి వేసుకొని అవి కూడా మెత్తగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి బాగా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేశారంటే బంగాళదుంప అనేది బాగా కుక్ అయిపోతుంది. బంగాళదుంప కుక్ అయిన తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసి వాటర్ యాడ్ చేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసామంటే అంతే, కర్రీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా రైస్లోకి, బిర్యానీ రైస్లోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.